రోజుల్లో దగ్గర ఉన్నారని అర్థం. ఏ క్షణాన్ని ఏమైనా జరగచ్చు. మీరు మీ ఫ్యామిలీ బర్డెన్ కావచ్చు, లేదా ఇబ్బంది పడవచ్చు, లేదా ఆర్థిక శోభకు గురి చేయొచ్చు. మీ ఫ్యామిలీకే కాదు వేరే వాళ్ళకు కూడా చేయొచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళకి గుర్తు అయిపోతున్నారు. ఇప్పుడు నేను జరిగింది కిమ్స్ హాస్పిటల్లో అంటే వేరే వాళ్ళకి గుర్తు అయిపోతున్నారు. ఓట్లేట్ చేయడం సైలెన్స్ వాడికల్లో పెట్టారు. సో బండి మరొకటి తెస్తారా? అందరూ సైకిల్ కొనండి, మంచి సైకిల్స్. సైకిల్ కొనండి, ఏమవుతుంది? ఫిట్నెస్ వస్తుంది. ఫిట్నెస్ వస్తే మంచిది కదా. ఫిట్నెస్ వస్తే ప్రతిదీ బాగుంటుంది. మీరు ఏదో చేయాలో ఇంకేదో చూపించాలో ఆలోచించాలి. ఏదైనా మీరు చేయాలా చూపించాలంటే అదంతా కూడా చదువులోనే చూపించండి, బుక్కుల మీద చూపించండి. నిరంతరం శ్రమించండి, కష్టపడండి, ఇష్టపడి చదవండి. ఇష్టపడి చదివితే సక్సెస్ అవుతారు కదా. ఇష్టపడి చదవకపోతే ఫెయిల్యూర్ అవుతారు. ఇష్టపడి సక్సెస్ అవుతారు. అందరూ ఇష్టపడి చదువులోనే వాళ్ళంతా. మనకి ఎంతోమంది చెప్పి ఎంతోమంది చరిత్రలు ఉంటాయి. చిన్న చొక్కా అయిన వాళ్ళ చదువుకో ఒక మంచి పుస్తకం కూడా అంటారు. ఎన్నో మంది చరిత్రలు చదవండి. అలెగ్జాండర్, కృష్ణదేవరాయ, జూలియస్ సీజర్, ఎంతోమంది చరిత్రలు చదవండి, మీకే తెలుస్తాయి. ఎందుకంటే ఎంత స్టేజ్కి వెళ్ళిపోయినా కూడా ఏదో ఒక ఫెయిల్యూర్ అయిపోయి బ్యాక్ అన్నీ ఉన్నారు. జూలియస్ సీజర్ ప్రపంచాన్నే జయించే కెపాసిటీ. జూలియస్ సీజర్ రోమ్ చక్రవర్తి. అట్లాంటి వాడు 60 ఏళ్ళ వయసులో ఒక 18 ఏళ్ళ అమ్మాయిని ప్రేమిస్తారు ఆయన. క్లియోపాత్రని. ఇప్పటివరకు భూమి మీద క్లియోపాత్రనే కదా ఫస్ట్. సెకండ్ డయానా. ఇప్పటివరకు క్లియోపాత్రని ప్రేమిస్తే అప్పుడు రాజ్యాన్ని ఆయన తీసుకుంటారేమో. ఆయన కొడుకులు, మంత్రిగారు అందరూ అక్కడే చంపేస్తారు మంత్రిమండలంలో. కానీ అంత పెద్ద మేఘాలు ఆ చిన్న తప్పుతో మొత్తం అయిపోతారు. అతను రాసిన ఇప్పటికీ చాలామంది రాజు లక్షణాలు ఎక్కువ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉండాలి. ఆయన రాసిన ఇప్పుడు మన దగ్గర ఉంది. సో అంత మేధావులే గుర్తైపోతా ఉన్నారు కదా. మనకి శ్రీనాథుడు పోయం కూడా ఉందా చెప్తున్నావు, మీకు ఎక్కడుందో ఉంది కదా. అతను ఊరేగింపబడతాడు, సన్మానింపబడతాడు, ఎన్నో డబ్బులు వస్తాయి. కానీ అతను దీనివల్ల రాను ఏమైపోతాడు, గర్వం ఇదైతే క్షీణించిపోతాడు. క్షీణించి లాస్ట్కి నీళ్ళు కూడా మాకు సార్ అదే కొన్ని నేర్పించేవాళ్ళు. ఇట్లాంటివన్నీ వస్తాయి, ఇవన్నీ సమస్యలు కాదు. ఇవన్నీ మీకు ఒక సిచ్యువేషన్స్. ఈ సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ కావాలా. ఆ సిచ్యువేషన్ నువ్వు ఫైట్ చేయాలి. మాకు లెసన్ అది. శ్రీనాథుడు కుల్లాయించి గోక సుట్టి తిని మహా కుట్పాసమును తొడిగి తిని వెల్లుల్లిందరు పుష్టమును మొసలి తిని విశ్వస్త వడ్డింపగా జల్లా నంబలిన్ గ్రావితిని రుచులు దోషం పంచు బోనాడికి తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడు అని అంటాడు. ఉపాసనంతో విన్నాను, ఏనుగుల మీద ఊరేగింపబడినాను, మంచి మంచి భోజనం చేసినాను, ఆభరణాలన్నీ వేసుకున్నా. అట్లాంటిది ఈ మధ్య తినడానికి తిండి లేకుండా అయింది. 3వ వినోరాలు ఏదో వెల్లుల్లి కారం పెడితే తిన్నాను. మళ్ళీ గంజి తాగినా కొన్ని రోజులు. ఇప్పుడు పరిస్థితి నాది, కనీసం నీళ్లు కూడా తాగడానికి లేదు. నాకు గంగను విడువు అంటాడు. మళ్ళీ శివుడి మీద కూడా పాడతాడు, గంగను విడువు పార్వతి చాలు అని పాడతాడు. అంటే ఎవరికి ఎప్పుడు ఏ క్షణమైనా రావచ్చు. అంటే వాళ్ళు చేసే దీన్ని బట్టే ఉంటారు. అట్లాంటి మేధావుల కేసు వచ్చినప్పుడు మనం ఎంతలో చెప్పు కదా. ఎంతోమంది లీడర్లు కూడా అంతే కదా. సో అందరూ కూడా ఎప్పుడు మనసా వాచ కర్మన ఏదన్నా పెట్టే పని చేయండి అంతే తప్ప మీరు వేరే దాంట్లో పోద్దండి. డ్రైవింగ్ ఇవి అంత తొందర అవసరం లేదు. ప్రతి మంచి సైకిల్ కొనండి, 15,000 పెట్టి మంచి సైకిల్ స్టైల్గా వస్తుంది. స్టైల్ మంచి టాప్ పెట్టి ఆ సైకిల్ కట్టు సైకిల్ వేసుకో మంచి ఫీల్ కాదు. ఓకేనా? బాగా చూడండి.